సత్తుపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ గ్రాండ్ మౌలాలి గెలుపును ఆకాంక్షిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మువ్వ విజయబాబు, ఎమ్మెల్యే మట్ట నాగమయ్యి దయానందుల అడ్నతో 4వ డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రశాంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇక మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్న షేక్ గ్రాండ్ మౌలాలితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా కొనసాగుతుంది. ఇటు సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి కల్లూరు నియోజకవర్గాల్లో ఉన్న కల్లూరులో మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం సత్తుపల్లి నియోజకవర్గంలో 4వ వార్డులో గ్రాండ్ మౌలాలి గారి వద్ద ఉన్నాం. వాటి ప్రచారం ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా అవుతుంది ప్రచారం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నాం. 100% సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులు కాంగ్రెస్ గెలుస్తుంది. మీ ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారు? ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలకి ఆల్రెడీ మన సత్తుపల్లి నియోజకవర్గంలో మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు 3,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇల్లు లేని వాళ్ళకి, స్థలాలు లేని వాళ్ళకి కూడా స్థలం కూడా హామీ ఇచ్చారు. మొన్న లాస్ట్ టైం 3 days బ్యాక్ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి స్థలాలు లేని వాళ్ళకి కూడా స్థలాలు 100% 100 స్థలాలు ఇస్తాను చెప్పారు. ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇస్తారు. ఇంకా స్థలం ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఇల్లు కూడా సాక్ష్యం అని చెప్పారు. కాంగ్రెస్ కే ఓటేయాలని ఎందుకేయాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ కే ఎందుకు ఓటేయాలి, దానికి ఎందుకు ఓటేయకూడదంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఏం చేసిందంటే ఎవరికైనా సరైన రేషన్ బియ్యం ఇచ్చిందా, లేకపోతే ఇల్లు ఇచ్చిందా, రేషన్ కార్డు ఇచ్చారా? ఏమి చూసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్తారంటే ఒక మాట చెప్పండి. ఏముండదండి. 100% మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇందిరమ్మ ఇల్లు కానీ, బస్సు కానీ, కరెంట్ కానీ ఇన్ని చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకని 100% ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆదేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేస్తారు. హస్తం గుర్తుకి అందరూ ఓటేయడానికి సిద్ధపడ్డారు. ఎక్కడ నో కాంప్రమైజ్. ఆల్రెడీ ప్రజలు ఉన్నారు. సన్న బియ్యం, ఇద్దరు దొడ్డు బియ్యం వచ్చి అమ్ముకుండేవాళ్ళు. కానీ ఇవాళ సన్న బియ్యం అమ్ముకోవట్లే, వండుకొని తింటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసు. తిరగడానికి టీఆర్ఎస్ కన్వేషన్ తిరుగుతారు తప్ప ఓటు వచ్చారికి 100% కాంగ్రెస్ కి పడుతుంది. హస్తం గుర్తుకి ఓటేస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, మువ్వ విజయబాబు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మట్ట నాగమయ్య గారి అండదండతో నేను 4వ వార్డుని అభివృద్ధి చేసి చూపెడతానని గ్రాండ్ మౌలాలి గారు చెప్తున్నారు. కెమెరామెన్ బాబుతో 6 TV సత్తుపల్లి నుంచి.